ఇది ఒక లైఫ్ ఆర్కిటెక్ట్ అనే సిరీస్. మీ జీవితాన్ని మీరే అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో లేదా ఎలా డిజైన్ చేసుకోవాలో అనే దానిపైన బేస్ చేసుకొని ఒక సిరీస్ చేయాలనుకున్నాను. సో ఈ సిరీస్లో మన జీవితంలో ఎవరో ఒకరు మనకి సజెషన్స్, అడ్వైజెస్ అనేటివి ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. కానీ మనం ఎవరి సజెషన్స్ని తీసుకోవాలి, ఎవరి అడ్వైజెస్ని తీసుకోవాలి, అసలు సజెషన్స్, అడ్వైజెస్ ఇలాంటివి నీతులు చెప్పడానికి అర్హులు ఎవరు, ఎవరు అర్హులు కాదు అనే దానిపైన ఒక లుక్ వేద్దాం. నేను ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జస్ట్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి జాయిన్ అవుదాము అని అనుకుంటున్నారు అనుకో, వేరే వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ రిలేటివ్స్ ఏదో ఒకటి అంటూ ఉంటారు. లైక్ జిమ్కి వెళ్ళి నువ్వు రౌడీ అవ్వడానికా, లేకపోతే నలుగురిని కొట్టడానికా, లేదంటే ఇలా అంటుంటారు మోస్ట్లీగా. నువ్వు జిమ్కి వెళ్ళి సరిగ్గా తినకపోతే ఇంకా నువ్వు వీక్ అయిపోతావే తప్ప నువ్వు మజిల్ గెయిన్ చేయవు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయలేవు. అండ్ ఎక్కువగా రిలేట్ అయ్యేది ఏంటి అంటే, నువ్వు జిమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months 6 months వెళ్ళి మానేసిన తర్వాత ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ లావ్ అయిపోతావు, సన్నగా కావు. జిమ్కి వెళ్ళి ప్రాపర్గా నువ్వు డైట్ మెయింటైన్ చేయకపోతే అది యూజ్లెస్, సో జిమ్మే వేస్ట్. అదేదో వాళ్ళందరూ ఎలా చెప్తారంటే, కొన్ని సంవత్సరాల పాటు జిమ్కి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు ఫెయిల్ అయినట్టు, లేక ఏదో వాళ్ళ జీవితం మొత్తం జిమ్కి అంకితం చేసినట్టు చెప్తూ ఉంటారు. కానీ తిప్పి కొడితే ఏ రోజు జిమ్కి జాయిన్ అయ్యింది ఉండదు, జిమ్కి పోయింది కూడా ఉండరు. వాళ్ళు ఒకవేళ జాయిన్ అయినా కానీ జిమ్కి పోయి ఉంటారు ఎప్పుడు కూడా. పోయినా 2-3 రోజుల ముచ్చట 2-3 రోజుల తర్వాత వదిలేసి వచ్చేసింటారు, లేదా అసలు జిమ్ అనే ముఖమే చూసింటారు లైఫ్లో. వాళ్ళు కూడా అడ్వైజెస్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదే మీరు ఒకవేళ గమనిస్తే, ఒక ప్రో లెవెల్ బాడీ బిల్డర్, ఒక ఆర్నాల్డ్ లాంటి బాడీ బిల్డర్ నిజంగానే జిమ్లో ఒక 10 years 15 yearsగా రెగ్యులర్ జిమ్కి వెళ్ళే వ్యక్తిని వెళ్ళి మీరు అన్న నేను ఎలా చేయాలి జిమ్ అని అడిగారనుకో, ఆయన ఏం చెప్పడు, జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి వదిలేస్తాడు. కానీ నిజానికి జిమ్ ఎంతసేపు చేయాలి పర్ డే, రిజల్ట్స్ కనపడాలంటే ఎలా చేయాలి, డైట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, రెస్ట్, స్లీప్ ఇవి ఎంత రోల్ ప్లే చేస్తాయని నిజంగా అర్హత కలిగిన వ్యక్తి ఈ అడ్వైజెస్ ఇవ్వడానికి ఎవరు అంటే, ఆ 10-15 yearsగా జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నాడు చూడు రెగ్యులర్గా ఆ వ్యక్తి. కానీ నిజంగా అర్హత కలిగిన వ్యక్తి ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వడు, జస్ట్ స్మైల్ ఇచ్చేసి వదిలేస్తాడు. ఎందుకంటే అతను ఏమనుకుంటాడు, నువ్వు నేర్చుకుంటావు, కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి జిమ్ చేసేటప్పుడు, నీకు కొన్ని ఇంజురీస్ అవుతాయి, లెగ్ పెయిన్స్ వస్తాయి, మజిల్ సోర్నెస్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు దాన్ని తెలుసుకుంటావు ఎంత చేయాలి ఎంత చేయకూడదు అనేది. సో ఇది క్లియర్గా అతను తెలుసు. ఇది మన ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఐడియాతో వచ్చారనుకుందాం. సో తెలిసిన వ్యక్తులే కదా వస్తారు. ఏ రోజు బిజినెస్ పెట్టిన ముఖాన కూడా ఉండదు, ఏ రోజు బిజినెస్ అనే పదంలో ఎలా జరుగుతుందో కూడా తెలిసి ఉండదు. ఫస్ట్ వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, ఆ బిజినెస్ సరిగ్గా నడచదు, ఈ బిజినెస్ అంత బాగుండదు, ఇది అట్లా సెట్ కాదు, బిజినెస్ సెట్ అవ్వాలంటే నీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, అది ఉండాలా, గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఒక్కటి సరిపోదు, అది తెలిసిండాలా, ఇది తెలిసిండాలా అంటారు. అదే ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కాన్వర్జేషన్గా మాట్లాడి, సార్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, అతను కూడా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి వదిలేస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అన్నప్పుడు కింద పడాలి, లేయాలి, ఇది ఖచ్చితంగా కామనే. సో అందుకే అట్లాంటి నిజంగానే అర్హత కలిగిన వ్యక్తులు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎలాంటి అడ్వైజెస్, సజెషన్స్ ఇవ్వరు. వాళ్ళు జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేస్తారు. సో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కరెక్టే బాబు అని చెప్పి వదిలేస్తారు. కానీ ఏ రోజు బిజినెస్ మొఖాన చూసింటారు చూస్తారా, ఏ రోజు బిజినెస్ పెట్టి ఉంటారు వాళ్ళు. ఒకవేళ 10-15 ఏళ్ళు బిజినెస్ పెట్టి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వచ్చి అడ్వైజ్ ఇచ్చినారు అంటే అది వేరే సంగతి. బట్ అసలు బిజినెస్ అంటేనే ఏందో సరిగ్గా తెలియని వాళ్ళు కూడా వచ్చేసి వెంటనే అది సెట్ అవ్వదు, ఇది ఇలా ఉంటుంది అని అడ్వైజ్ ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించారా, నిజంగా అర్హత ఉన్న వ్యక్తి అడ్వైజెస్ ఇవ్వరు. అండ్ ఎవరెవరో పనికి మానలోళ్ళు ఊసిపోక టైం పాస్ కాక ఇచ్చేటివే అడ్వైజర్స్ అంటారు. ఇంకొకటి బోనస్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది నా లైఫ్లో నేను దగ్గరుండి అనుభవించిన ఎగ్జాంపుల్. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ఖచ్చితంగా మీరు రిలేట్ అవుతారు. సో అసలు ఏదో సరిగ్గా చదవక, ఏదో ఆడికాడే చదివి, ఏదో దయదలిచి పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఏదో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వచ్చేసి, మీరు ఆ కోర్సులు చదవాలి, ఈ కోర్సులు చదవాలి, అది చదివితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్లో, ఇది చదివితే ఆపర్చునిటీస్ ఉండవు, సో ఇవి వేస్ట్ అని చెప్తుంటారు. ఫస్ట్ థింగ్, చదువులో ఏ సబ్జెక్ట్ చదివినా కానీ డెఫినెట్గా దానికి ఉండే అడ్వాంటేజెస్ అనేది ఆ కోర్స్కి డెఫినెట్గా ఉంటాయి. ఒక కోర్సు ఉపయోగపడుతుంది, ఒక కోర్సు ఉపయోగపడదు అనేది ఉండదు. అండ్ సెకండ్ థింగ్, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉండవు అనేది ఉండదు.
లైఫ్లో ఎవరికైనా కానీ ఆపర్చునిటీస్ వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకోవాల్సి వస్తాయి తప్ప ఆపర్చునిటీ అయి వాళ్ళ దగ్గరికి రాదు. ఇప్పుడు నాకు అది చదవాలి, ఇది చదవాలి, ఈ సిలబస్ ప్రిపేర్ అయితే నువ్వు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతావు, ఈ సిలబస్ ప్రిపేర్గా ఇవి ఫోకస్ చేయి, యాప్టిట్యూడు అది ఇది రీజనింగ్ ఇవి చేయండి అవి చేయండి అంటుంటారు కదా. మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను. నేను మ్యారేజ్కి వెళ్ళింటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక ఆయన కలిశాడు. అతను చాలా డిగ్రీలు చేశాడు, తనకి 3-4 సబ్జెక్టుల పైన మాస్టర్స్ చేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అతను పిహెచ్డి కూడా చేశాడు. అండ్ అతను నాకు కలిశాడు. అతను నాకేం చెప్పాడు అంటే ఆయన ఇంకా ఎంత అడ్వైజులు ఇస్తాడో నాకు, ఇంకా అది చదువు ఇది చదువు అని ఇంకా అది ఏందో చెప్తాడో అనుకున్నా. బట్ ఆయన ఏం చెప్పలే, వెరీ గుడ్ మా అన్నాడు అంతే. సో సింగిల్ నాకు అక్కడే క్లియర్గా అర్థమైపోయిన పాయింట్ ఏంటంటే నిజంగా తెలివి ఉన్నవాడు, నిజంగా చదువుకున్నవాడు, నిజంగా ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ అడ్వైజెస్ ఇచ్చి తనని తాను తక్కువ చేసుకోడు. అలా తక్కువ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదనేది ఒక అర్థం. నిజంగా ఆ రోజు అతనితో మాట్లాడిన తర్వాత నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఎంతెంతో అడ్వైజ్ చేయాల్సిన ఆయన నిజంగా ఆయన అర్హుడు తెలుసా. చాలా సబ్జెక్ట్స్లో తను మాస్టర్స్ చేశాడు. అతను నాకు అసలు ఏమీ చెప్పలేదు. బట్ వేరే వాళ్ళు అసలు చదవని వాళ్ళు నాకు రకరకాలుగా అది చదవాలా ఇది చదవాలా అనే అడ్వైజెస్ చెప్పారు. సో అక్కడ క్లియర్గా నాకు అది అర్థమైపోయింది. అలానే మీకు ఒకవేళ ఇలాంటిగానే నా లైఫ్లో జరిగినట్టు రకరకాల వ్యక్తులు వచ్చి అడ్వైజెస్ ఇవ్వడాలు, సజెషన్స్ ఇవ్వడాలు, ఈ నీతులు సూక్తులు ఇంకా ఏమేమంటారు ఈ పర్యాయ పదాలని చెప్పే ఓపిక నాకు లేదు. కానీ ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మీరు వెంటనే మీ ఫోన్పేనో లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దాని క్యూఆర్ కోడ్ని వాళ్ళకి చూపించి నాకు ఒక 1000 రూపాయలు లేకపోతే 10,000 కొట్టు అని చెప్పు. నువ్వేమన్నా ఉచిత సలహాలు ఇవ్వద్దు. ఒకవేళ సలహా ఇవ్వాలి అంటే నా ఫోన్పే స్కానర్కి ఒక 10,000 కొట్టి ఫోన్పే చేసి నా క్యూఆర్ కోడ్కి ఆ తర్వాత చెప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు సలహాలు ఇస్తున్నారు, ఆ సలహా ఎంతో విలువైన సలహా, అది ఎంతో ఒక విలువైన సలహా అని నేను భావిస్తున్నాను. సో నువ్వు అలా ఫ్రీగా ఇచ్చేస్తే దానికి విలువ ఉండదు. అందుకే నీ సలహా ఎంత అమూల్యమైనదో, ఒకవేళ 1000 రూపాయలు అమూల్యమైనది అయితే 1000 రూపాయలు కొట్టు నా ఫోన్పేకి. లేదు నీ ఇంకా ఎక్కువ విలువైన సలహా అంటే 10,000 కొట్టు, లేదా 1,00,000 రూపాయలు కొట్టు. ఫోన్పేలో పర్ డే 1,00,000 రూపాయలు సెండ్ చేయొచ్చు. సో నువ్వు సలహా ఇస్తున్నావు, అది ఉత్త సలహాగా తీసుకోవట్లే నేను. ఆ సలహా ఎంతో అమూల్యమైనది, విలువైనది అని భావిస్తున్నాను. అందుకే నేను కట్టలేకపోతున్నాను. సో నీ సలహా ఎంత ఖర్చు అయినదో అనుకొని నువ్వే నాకు ఫోన్పే కొట్టేసే అని చెప్పండి. అయిపోయా, స్మూత్గా సాఫ్ట్గా ఇంకా మీకు సలహాలు ఇవ్వడం అనేటివి కంప్లీట్గా మానేస్తారు. అండ్ మీరు కూడా డే బై డే రిలీఫ్గా ఫీల్ అవుతారు. అండ్ అతి ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు అనుభవించి బయటికి వచ్చి నేర్చుకుంటే అది నార్మల్ పీపుల్ లాగా కిందికి వస్తావు. కానీ స్మార్ట్ పీపుల్ ఎలా ఉంటారంటే వేరే వాళ్ళు చేసే మిస్టేక్స్ నుంచి తెలుసుకొని వేరే వాళ్ళు కింద పడడం గురించి గమనించి వీళ్ళు పైకి వస్తారు. సో వాళ్ళు స్మార్ట్ పీపుల్. సో స్మార్ట్ పీపుల్ లాగా ఉండాలి అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ అనుకో, కింద పడతారు, ఒక 2-3 సార్లు కింద పడతారు, దెబ్బలు తగిలించుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు. బట్ స్మార్ట్ పీపుల్ ఎలా అంటారు తెలుసా, వేరే వాళ్ళు కింద పడడం ద్వారా వీళ్ళు చూసి నేర్చుకొని ముందుకెళ్తారంట. జస్ట్ స్మార్ట్ పీపుల్, ఓకే స్మార్ట్ పీపుల్ ఆర్ రియల్లీ స్మార్ట్, ఐ లైక్ దెమ్. కానీ స్మార్ట్ పీపుల్కి ఒక తేడా ఉంది, అది కూడా నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బి స్మార్ట్, ఇలా ఉండాలన్నా మీరు అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు F1 కార్ రేసింగ్ జరుగుతూ ఉంటుంది, చూసింటారు కదా, మధ్య మధ్యలో టైర్లు పెట్టింటారు, స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది, హెల్మెట్ బాగా బందోబస్తు బట్టలు వేసుకొని జుమ్మని స్పీడ్గా పోతుంటారు. ఆ కార్లో కనీసం అంటే 300 km/h 400 km/h స్పీడ్లో వెళ్తుంటుంది. ఇప్పుడు మీరు ఆ కార్లని టీవీలో చూసి ఇంత పెద్ద రేసింగ్ నేను చూస్తున్నాను, PS5 ఉంది నా దగ్గర, కార్ రేసింగ్ నేను టీవీలో నడిపినాను, గేమ్ నడిపినాను, ఇంత నడిపినోనికి ఇంకా నార్మల్ కార్ వేసుకొని మామూలు ఈ రోడ్లపైన 40 km/h స్పీడ్లో నడపలేనా అని ఈజీగా ఎవరైనా వచ్చి నడుపుతాడా? సో స్మార్ట్ పీపుల్ లాగా ఉండటం అంటే అదేదో కార్లోనో లేదా టీవీలో చూసి కార్ డ్రైవింగ్ నేర్చుకొని రోడ్డు పైన నడపడం అనేది స్మార్ట్ పీపుల్ యొక్క లక్షణం. సో డోంట్ ట్రై టు బీ స్మార్ట్, ఓకే? కాస్త 3-4 సార్లు కింద పడి నేర్చుకునేదానికంటే 1-2 సార్లు కింద పడి నేర్చేసుకుంటే దాన్ని స్మార్ట్ పీపుల్ అంటారు. అంతే తప్ప అసలే కింద పడకుండా ఎదుటివాడు చేసే మిస్టేక్స్ నుంచి నేర్చుకునేంత కెపాసిటీ ఉంది అంటే ఇట్స్ నథింగ్, ఏంటికి పనికిరారు కంప్లీట్గా. అందుకని
కింద పడినావు, ఫెయిల్ అయిపోయినావు అనేది పెద్ద పట్టించుకోవద్దండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెజిటేబుల్ కర్రీ చేయాలి అనుకున్నావు. ఆ కర్రీ చేయాలి అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అంత ప్రాపర్గా రాదు, సెకండ్ టైం మాడిపోతుంది, థర్డ్ టైం ఉప్పు కారము తక్కువ అవుతుంది లేదా ఎక్కువ అవుతుంది, ఒక ఫోర్త్ టైం పర్లేదు ఒకలాగా వస్తుంది, ఫిఫ్త్ టైం కొంచెం బాగా వస్తుంది, సిక్స్త్ టైం ఇంకొంచెం బాగా వస్తుంది. ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్ ఆల్ ద టైమ్. అది ఖచ్చితంగా నెక్స్ట్ మూవ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అదేంది ఇప్పుడు టీవీలో చూసారు, వాడు ఇంత కారం వేసాడు, ఇంత ఉప్పు వేసాడు, నేను కూడా అట్నే చేయగలుగుతా అంటే చేయలేం మనం డెఫినెట్గా. సో మనం గమనించాలి. సో దెర్ ఈజ్ నథింగ్ స్మార్ట్, దెర్ ఈజ్ నథింగ్ హార్డ్. ఈ స్మార్ట్ వర్క్ని, హార్డ్ వర్క్ని పెద్ద పట్టించుకోదండి. జస్ట్ మీరు పట్టించుకోవాల్సిందంతా ఏంటి అంటే వర్క్. మళ్ళీ చెప్తున్నా, మీరు పట్టించుకోవాల్సింది కేవలం వర్క్ని మాత్రమే. అది స్మార్ట్గా చేస్తారా, హార్డ్గా చేస్తారా, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, థింకింగ్, ఎఫర్ట్, టాలెంట్ ఇవన్నీ కూడా కాదు. జస్ట్ ఓన్లీ థింగ్ ఈజ్ వర్క్. ఫుల్ఫిల్ ద వర్క్, దట్స్ ఆల్. అండ్ ఇంకొకటి, క్రిటిసైజ్ చేయడానికి నేనే ఒక హోప్ వదులుతున్నాను ఇక్కడ. మేము పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకపోతే లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఇట్స్ ఓకే యార్, పెద్దవాళ్ళు చెప్పారు వినాలి, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు చెప్పింది పట్టించుకోవాలి అండ్ వాళ్ళు చెప్పినట్టే వెళ్ళాలి. సునో సబ్కి కరో మన్కి, అందరు చెప్పింది డెఫినెట్గా విను, బట్ నీకు అనిపించింది చెయ్యి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు మన కోసం మన లైఫ్ని డిజైన్ అయితే చేయలేరు కదా. సో మనకు ఒక దారి సృష్టించి అదే దారిలో నువ్వు వెళ్ళు, 2 స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఆ మధ్యలో ఒక గుంత ఉంటుంది, దాన్ని తప్పించుకొని లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు అని ఇట్లా ఒక ప్లాన్డ్గా అయితే ఉండదు కదా. ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా ఇంత క్లియర్గా రోడ్ అయితే ఎక్కడ ఉండదు. సో మన లైఫ్ రోడ్ని గూగుల్ మ్యాపే క్రియేట్ చేయలేదు, ఎలాంటి ఒక పెద్ద తోపు కూడా క్రియేట్ చేయలేడు. అలాంటిది ఎవరో ఒక వ్యక్తి మనకి ఇట్ట వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అంటే వెళ్ళలేం కదా. సో నిజంగా ఆ రోడ్లో డ్రైవ్ చేసే వ్యక్తివి నువ్వు. నీ లైఫ్ అనేది ఒక వెహికల్ అయితే దాన్ని డ్రైవ్ చేసే వ్యక్తివి నువ్వు. సో నువ్వు చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు స్టీరింగ్ పట్టుకుంటే పక్కన దారి చెప్తే వెళ్ళగలుగుతావేమో అప్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. బట్ ఆ స్పీడ్ బ్రేకర్ ఎంత దూరంలో ఉంది, ఎంత అక్యురేట్గా ఉంది, ఎన్ని గుంతలు ఉన్నాయి, ఆ గుంత ఎలా తప్పించాలి అనేది అక్యురేట్గా నువ్వు నడపలేవు. సో పక్కనోడు చెప్తూ ఉండి నువ్వు చూసి నడపలేక కన్ఫ్యూజ్ అయ్యకంటే కమాన్, పక్కనోడు చెప్పేది విను, బట్ పెద్ద పట్టించుకోద్దు. బట్ నువ్వు నీ కళ్ళతో చూసి జాగ్రత్తగా ఎలా నడపాలో నడుపు. ఎందుకంటే ఒకవేళ అదే రోడ్లో యాక్సిడెంట్ జరిగినా దానికి కారణం నువ్వే అవుతావు. ఆ పెద్దవాళ్ళు ఒకవేళ నేను చెప్పాను రోడ్డు అట్లుంది, నువ్వు ఇట్లా పోయినావు, అట్లా పోయినందుకు యాక్సిడెంట్ అయింది అని చెప్పినా కానీ నీపైకే బ్లేమ్ చేసేస్తాడు వాడు లాస్ట్కి. వాడు జస్ట్ ఉన్నాడు అంతే. పెద్దవాడైనా నీకు సజెషన్ ఇచ్చేవాడు, వాడు జస్ట్ నీకు చెప్తారంతే, బాబు అక్కడ రోడ్డు ఉంది, అక్కడ ఒక గుంత ఉంది, ఆ గుంతను తప్పించుకొని ఇలా వెళ్ళు అని చెప్పేసి ఉంటాడు. ఒకవేళ నువ్వు అలానే వెళ్ళినావు, ఆయన చెప్పినట్టే విన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టే విన్నావు, ఆయన చెప్పినట్టుగానే అలా తప్పించుకొనే వెళ్ళావు, పొరపాటున చిన్నగా గుంతలోనో పన్నావు లేకుంటే యాక్సిడెంటో అయ్యింది. ఆ తర్వాత ఏం చెప్తాడు, నేను నీకు ఎగ్జాక్ట్గా ఇలా వెళ్ళమన్నాను కానీ నువ్వు కొంచెం తప్పు వెళ్ళావు అంటాడు. కానీ నువ్వేం చేసింటావు, ఎగ్జాక్ట్గానే ఎలా అయితే చెప్పాడో అలానే వెళ్ళింటావు. సో ఖచ్చితంగా బ్లేమ్ అయితే నీపైకే వస్తుంది. నువ్వు చూడకుండా నడిపినా అంటే ఎవరు చెప్పినా నీకు చూడకుండా నడపమని, చూసి నడపమన్నావా, మేము చెప్పిన మాట పైన వినుకోపోయినావా, నువ్వంతా నువ్వు చూసి నడపాలా అంటాడు. సో అల్టిమేట్గా ఏంటి, ఎలాగైనా బ్లేమ్ మిమ్మల్నే చేస్తారు కదా. ఒకవేళ వాళ్ళు చెప్పిన దారిలోనే వెళ్ళావనుకో, ఒకవేళ నువ్వు సేఫ్గా యాక్సిడెంట్ కాకుండా సక్సెస్ అయినావు అనుకో, చూసావా నేను చెప్పినట్టు వెళ్ళినందుకు వాడు కరెక్ట్ విన్నింగ్ పొజిషన్కి చేరుకున్నాడు లేదా చేరుకునేవాడు కాదు అంటాడు. ఒకవేళ వాళ్ళు చెప్పన్నట్టు వెళ్ళినావు అనుకో, అయినా కూడా సక్సెస్ అయ్యావు అనుకో, వాడు ఖచ్చితంగా ఆ పొజిషన్కి వాడు వెళ్ళగలుగుతాడు అనే నమ్మకం మాకుంది, అందుకే వాడు అలా వెళ్ళాడు అంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వెళ్ళి నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, వాళ్ళు ఏమంటారు వెంటనే, మేము చెప్పినట్టు వెళ్ళలే, నువ్వు తప్పు చేసినావు, నువ్వు చూసి వెళ్ళాల్సింది అంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పనట్టు వెళ్ళి ఫెయిల్ అయినారనుకో, మళ్ళీ వాళ్ళు ఏమంటారు, సో మేము చెప్పినట్టు వెళ్ళలేదు వాడు అందుకే ఫెయిల్ అయినా అంటాడు. సో ఎటువైపు తిరిగినా కూడా బ్లేమ్ మాత్రం నీ వైపే వస్తుంది. సో అలాంటప్పుడు ఎందుకు వేరే వాళ్ళది నమ్మి వెళ్ళడం, నువ్వు నమ్మి వెళ్ళేసేయి. ఒకవేళ ఫెయిల్ అయితే నేర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్దు, సక్సెస్ అయినావు అనుకో హ్యాపీయే, అంతేగా. మొత్తానికి నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. ఒకవేళ ఈ లైఫ్ ఆర్కిటెక్ట్ అనే సిరీస్ ఒకవేళ డెఫినెట్గా వర్కౌట్ అయితే, నాకు ఒకవేళ రెస్పాన్స్ వస్తే రెగ్యులర్గా ఈ సిరీస్లో వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీరు కూడా ఏదైనా తెలుసుకోండి.
మొత్తానికి లైఫ్ ఆర్కిటెక్ట్ సిరీస్ యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే మీ లైఫ్ని మీరే ఒక ఆర్కిటెక్ట్ లాగా డిజైన్ చేసుకోవాలి అన్నది మాత్రమే దీని ఇంటెన్షన్. సో వేరేదేం లేదు. మీకు నచ్చితే ఈ వీడియోస్ని లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మాత్రం మీరు నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుంది, ఏ టాపిక్ పైన మీరు వినాలనుకుంటున్నారో చెప్తే నేను డెఫినెట్గా అదే టాపిక్ పైన నా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. అండ్ మేజర్ ఇంటెన్షన్ ఒకటే, మీ లైఫ్ని మీరే ఒక ఆర్కిటెక్ట్ లాగా డిజైన్ చేసుకోవాలన్నదే నా అభిప్రాయం. అది తప్ప ఇంకా వేరే అభిప్రాయం అంటూ లేదు. థ్యాంక్స్ ఆల్. బాయ్.